ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్ ఎలిజిబిలిటీ ఉండాలి అని చెప్పి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయం అది చాలా అన్యాయమైనది. వాళ్ళు ఉద్యోగాలకు ఎంపికైనప్పుడు టెట్ పరీక్ష లేదు గదా! ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి టెట్ అంటే ఎలా? 20, 25 ఏళ్ల నుంచి సబ్జెక్ట్ టీచర్లుగా ఉన్నారు. ఇప్పుడు అన్ని సబ్జెక్టులలో పరీక్ష రాయాలంటే ఎట్లా కుదురుతది? వాళ్ళకి ఇది పెట్టడమే తప్పు అని చెప్పి 2 రోజుల కిందట కూడా మనం మాట్లాడుకుంటూ, ఒకవేళ వాళ్ళకి కనీసం ఒక ప్రత్యేక టెట్ అయినా పెట్టండి ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళకు. కనీసం కొంచెంలో కొంచెం ఉపశమనం ఉంటదేమో అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేసి, ప్రభుత్వాన్ని అసలు మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించండి దీన్ని వ్యతిరేకించుకుంటూ, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయండి అని చెప్పి అడుగుతూ, సబ్జెక్ట్ టీచర్లు 20, 25 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ అన్ని సబ్జెక్టులో టెట్ రాయాలంటే ఎట్లా కుదురుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్విట్టర్లో స్పందించారు. వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి ట్వీట్ చేశారు చంద్రబాబు గారిని డిమాండ్ చేసుకుంటూ. జగన్ ట్వీట్ చేసినటువంటి ఒక 2-3 గంటల్లోనే ప్రభుత్వం వైపు నుంచి స్పందన వచ్చింది. అసలు యాక్చువల్గా ఏమంటారు, చీఫ్ సెక్రటరీ నుంచి ఒక మెమో జారీ అయింది. ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించండి అని, వాళ్ళ కోసం స్పెషల్ టెట్ అని. మెమో ఎందుకు ఇచ్చారో తెలియదు, జీవో ఇవ్వకుండా. మామూలుగా జీవో ఇస్తారు, ఆ తర్వాత సిలబస్ ఏంటి, పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలు అవన్నీ విడుదలవుతూ ఉంటాయి. కానీ జీవో ఇవ్వకుండా మెమో ఎందుకు ఇచ్చారన్నది ప్రశ్నే. సరే చూద్దాం వాట్ నెక్స్ట్ అని. మొత్తం మీద అయితే ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు ప్రత్యేక టెట్ నిర్వహించమని చెప్పి జీవో ఇచ్చారు. ఇందులో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. మళ్ళీ జగన్ గారు ట్వీట్ చేయగానే మళ్ళీ ప్రభుత్వం స్పందించింది అని చెప్పి ఎక్కడ జనం అనుకుంటారు అని ఈ మెమో విడుదల చేసింది, జీవో కాదు మెమో. ఈ మెమో విడుదల చేసిందేమో నిన్న, కానీ ఈ మెమో జూన్ 25నే సిద్ధం చేశారని, జూలై 1వ తేదీనే మెమో విడుదల చేశారు అని చెప్పి పాత తేదీలు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, పేరాపత్ర రాజశేఖర్ వీళ్ళు స్పెషల్ టెట్ పైన జూన్ 1వ తేదీ విజ్ఞప్తి చేశారని, ఆ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకే మేము ఈ మెమో విడుదల చేశామని చెప్పి కూడా అందులో రాసుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు 2025 అక్టోబర్ 28న ఇన్ సర్వీస్ టెట్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి రద్దుకు కృషి చేస్తామని లోకేష్ గారు హామీ ఇచ్చారట. బట్ ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదట. సరే, ఎనీహౌ ఎవరి ఫలితం అయితే ఏముంది, కానీ ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ప్రభుత్వం అయితే మెమో జారీ చేసింది.